గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపరీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి న త్వాం వినా. హే గోపీ జననాథ అంటూ గోపబాలికులు గోవులు అడగకపోయినా వారిని రక్షించడానికి ఆ నందవ్రజంలో ఆవిర్భవించినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు రూపాంతరభూతుడై కలియుగవాసుని రక్షించడానికి శ్రీనివాస పరబ్రహ్మగా అవతరించి కలియుగవాసులందరికీ కూడా జగద్రక్షణ దీక్షతో నేనున్నాను అని అభయమిచ్చేటువంటి శ్రీనివాసుని యొక్క కృపా విశేషంతో మనం ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో సంధ్యా సమయంలో పతంజలి మహర్షి అందించినటువంటి యోగ దర్శనాన్ని, యోగ సూత్రాలను పారాయణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఆచార్యులతో కలిసి గురు ప్రార్థనాది శ్లోకాలను భక్తితో పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్ర సమే యదీయ నయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసృడభ్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగదాం నగేంద్రదుహితుః నాథో బియద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. మూడు విధములైనటువంటి మనస వాచ కర్మణ వీటికి ఉండేటువంటి దోషాలన్నిటినీ కూడా హరించే విధంగా మూడు శాస్త్రాలను రచించి అందులో మనస్సునకు సంబంధించినటువంటి ఏదైతే దోషం ఉందో దాన్నంతటినీ సమూలంగా నిర్మూలించే విధంగా పతంజలి మహర్షి యోగ దర్శనాన్ని మనకు యోగ సూత్రముల ద్వారా అందించారు. ఆ యోగ సూత్రములలో ఉండేటువంటి 4 పాదములలో మొదటి పాదమైనటువంటి సమాధి పాదము, ఆ సమాధి స్థితికి కావలసినటువంటి సాధనోత్కర్ష, ఆ సాధనములు ఏమిటి అని తెలియజెప్పేటువంటి ద్వితీయ పాదం సాధనా పాదము. ఈ 2 పాదాలు మనకు ఆచార్యముఖంగా అత్యంత విపులంగా వివరంగా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రకమైనటువంటి స్థితిని అంటే ఇటువంటి సమాధి స్థితిని పొందడానికి అవకాశం ఉన్నటువంటి వాడు మానవుడు. మనిషి
తన జీవనంలో ఉన్నటువంటి ఈ స్థితి నుంచి స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి భగవంతుణ్ణి చేరుకునేటువంటి అవకాశాన్ని పొందడానికి కావలసిన దేహాన్ని పొందడం అనేటువంటిది భాగ్యం అని. ఈ దేహంతోనే తిరిగి దేహం లేనటువంటి స్థితి అంటే జన్మరాహిత్యాన్ని పొందడానికి సోపానాన్ని వేసుకోవడం కోసం మహర్షులు తమ తపస్సునంతటినీ కూడా మనకు అనేక విధములైనటువంటి శాస్త్రాలుగా సూత్రాలుగా అందించారు. అంతేకాదు భగవంతుడు కూడా మనకు మన జీవనంలో కొన్ని సంకేతాలను కొన్ని మార్పులను చూపిస్తూ, నాయనా ఈ శరీరం అనేటువంటిది ఎప్పటికీ శాశ్వతము కాదు, ఈ శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టాలి, శరీరము వేరు జీవుడు వేరు అంటే ఆత్మ వేరు అనేటువంటిది అనేక రకాలుగా తెలియచెప్పడం జరిగింది. అలా ఎలా తెలియజెప్పారండి అంటే మనకి ప్రధానంగా పరిశీలించినట్లయితే 3 రకాలైనటువంటి మార్పుల ద్వారా అంటే 3 నోటీసులు తెలుసుకోరా నాయనా అని తెలియజెప్పే విధంగా ఉన్నటువంటి క్రియలు మనలో అంటే మార్పులు జరిగేటువంటిది. అందులో మొట్టమొదటగా 40 సంవత్సరములు నువ్వు తెలుసుకున్నట్లయితే నీకు అవకాశం ఇచ్చి నీ అంతట నీవుగా ఇబ్బంది లేదు. అప్పటికీ నువ్వు తెలుసుకోలేని స్థితి ఉంటే ఎదుగో చత్వారం అనేటువంటి ద్వారా మార్పు ద్వారా అంటే కంటికి కనపడకపోవడము, మనం నిత్యం చూసేటువంటి వస్తువుల దగ్గర నుంచి సరిగ్గా చూడకపోవడం అనేటువంటి సంకేతం ద్వారా ఈ శరీరము నువ్వు చూసేటువంటిది నీ కన్ను ఇవన్నీ శాశ్వతం కాదు నాయనా, లోకాన్ని నువ్వు చూసేటువంటి కన్ను భ్రమలో పడకు, ప్రమాజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకో అని మొదటి సంకేతంగా తెలియజేస్తాడట. అప్పటికీ మనిషి సామాన్యుడా, మీరు ఆ రకమైనటువంటి చత్వారం ఇటువంటి సూచిస్తే దానికి లేజర్ ట్రీట్మెంట్ కానీ లేదా బ్రహ్మాండమైనటువంటి ఉపనేత్రాన్ని కళ్ళజోడు పెట్టుకుని కానీ నేను చూడగలను అని దాటి ముందుకు వెళితే తర్వాత కంటి నుంచి పంటికి వచ్చి ఏదైతే నువ్వు మొత్తాన్ని అంతటినీ కూడా మృంగేయగలను, ఎంతటి దాన్నైనా అరాయించుకోగలనేటువంటి స్థితిలో నీవు ఉన్నావు, ఆ పళ్ళు కూడా సడలించి వేయడం ద్వారా ఇప్పటికైనా తెలుసుకోరా నాయనా అని 2వ మారు కూడా తెలియచెబుతాడట. మీరు ఆ రకంగా చేస్తే పంటికి పన్ను తెచ్చుకోవడం, ప్లాంటేషన్ చేసుకోవడం మాకు చేత కాదా అని దానికి కూడా నువ్వు మరొక ఉపాయాన్ని ఎంచుకుంటే నీకు కొట్టొచ్చేటి తెలిసే విధంగా పండుటాకు అవుతున్నావురా అని తెలియజెప్పడానికి నీ యొక్క జుత్తు ఏదైతే ఉందో కేశములు అవి నల్లటివి కాస్త తెల్లవిగా అయ్యే విధంగా ఆ మార్పునైనా గమనించి ఇప్పటికైనా నీ జీవన కాలం అయిపోతోంది, నువ్వు ఉన్నటువంటి దేహం యొక్క స్థితి సడలుతోంది, దాన్ని వదిలివేసే క్షణం ఆసన్నమవుతోందని తెలుసుకోవురా అంటే దానికి కూడా రంగెత్తి నేను ఎప్పటికీ కూడా శాశ్వతమైన శరీర భ్రాంతిని కలిగి ఉంటాను అంటే 3 మార్లు 3 నోటీసులు అందుకున్నావు, ఇంకా 4వసారి నీకు అవకాశం లేదు నాయనా అని సాక్షాత్తు ఆ సమవర్తే యమధర్మరాజే ధర్మాన్ని పాలించాలి కాబట్టి శరీరాన్ని తీసుకువెళ్ళిపోతాడుట. ఇలా ఇన్ని రకాలుగా సూచనలు చేసినా కూడా తెలుసుకోలేకపోతే దాని యొక్క పరిణామాన్ని అనుభవించిన వాడికి అనుభవైక వైద్యమే అవుతుంది. ఇటువంటి స్థితి గతి రాకూడదనేటువంటి ఉద్దేశంతోనే అనేక రకములైనటువంటి మార్గముల ద్వారా అనేక దర్శనముల ద్వారా మనకు ఋషులు మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి, సమాధి స్థితిని పొందడానికి, ధర్మం ఆచరించడానికి మనకు సానుకూలమైనటువంటి ఈ దేశం శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని అన్నారు. కాబట్టి ఈ నశించేటువంటి శరీరంతో నశించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందడానికి సోపానాలు అందించారు. అందులో ప్రాణాయామాది క్రియలు చెప్పారు, ఇంకా అనేక విధాలైనటువంటి ధ్యానాదులను చెప్పారు, ఆసనాదులను చెప్పారు. అవి కూడా చేయలేనట్లయితే అన్నిటికీ మించి అన్నిటికీ ఉపాయము ఆయనే అనేటువంటి భావనతో ఈశ్వర ప్రణిధానం ఆ పరమేశ్వరుని ఆశ్రయించమని చెప్పారు. ఇలా వివిధ ఉపాయములను అందించినటువంటి ఆ మహర్షి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అందుకని నడిచేటువంటి మార్గంలో మనకు సహాయపడమని ఆ దేవదేవుని వేడుకుంటూ ఈ నశించేటువంటి శరీర వ్యామోహం నుంచి నశించినటువంటి శాశ్వతమైనటువంటి కైవల్య సమాధి ఏదైతే ఉందో అది సిద్ధించాలి అని సంకల్పం చేసుకుంటూ ఇంతవరకు ఆచార్యులు చెప్పినటువంటి 2 పాదములలో ఉండేటువంటి సూత్రములను యథామతి మనం పఠిద్దాం. ఆ సూత్రాలన్నీ కూడా కంఠోపాఠమై మనకు నిరంతరము కూడా ఆ సమాధి వైపు సాధన కొనసాగాలి అని దృఢ సంకల్పాన్ని చేసుకుని సూత్రాలను మనందరం పఠిద్దాం.
అథ अथ श्रीपतञ्जलियोगसूत्रेषु श्रीपतञ्जलियोगसूत्रेषु समाधिपादः समाधिपादः अथ योगानुशासनम् अथ योगानुशासनम् योगश्चित्तवृत्तिनिरोधः योगश्चित्तवृत्तिनिरोधः तदा द्रष्टुस्वरूपेवस्थानम् तदा दृष्टुस्वरूपेव स्थानम् वृत्तिसारूप्यमितरत्र वृत्तिसारूप्यमितरत्र वृत्तयः पञ्चतय्यः वृत्तयः पञ्चतय्यः क्लिष्टाः क्लिष्टाः प्रमाणविपर्यय प्रमाणविपर्यय विकल्पनिद्रा स्मृतयः विकल्पनिद्रा स्मृतयः प्रत्यक्षानुमानागमाः प्रत्यक्षानुमानागमाः प्रमाणानि विपर्ययः विपर्ययः मिथ्याज्ञानम् मिथ्याज्ञानम् अतद्रूपप्रतिष्ठम् अतद्रूपप्रतिष्ठम् शब्दज्ञानानुपाति शब्दज्ञानानुपाति वस्तुशून्यो विकल्पः वस्तुशून्यो विकल्पः अभावप्रत्यय अभावप्रत्यय आलम्बनावृत्तिर्निद्रा आलम्बनावृत्तिर्निद्रा अनुभूत विषया सम्प्रमोषः विषया सम्प्रमोषः स्मृतिः अभ्यासवैराग्याभ्याम् तन्निरोधः तत्र स्थितौ यत्नोऽभ्यासः स तु दीर्घकालनैरन्तर्य सत्कारासेवितो दृढभूमिः दृष्टानुश्रविक विषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् तत्परम् पुरुषख्यातेः गुणवैतृष्ण्यम् वितर्कविचार आनन्दास्मितारूपानुगमात् सम्प्रज्ञातः विरामप्रत्यय अभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः भवप्रत्ययः विदेह प्रकृतिलयानां श्रद्धा वीर्यस्मृति समाधि प्रज्ञापूर्वकः इतरेषां तीव्रसंवेगानामासन्नः मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः ईश्वर प्रणिधानाद्वा क्लेशकर्म विपाकाशयैः अपरामृष्टः पुरुषविशेष ईश्वरः तत्र निरतिशयम्
तत्र निरतिशयम् सर्वज्ञबीजं सर्वज्ञबीजम् स एषः स एषः पूर्वेषामपि गुरुः पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् कालेनानवच्छेदात् तस्य वाचकः प्रणवः तस्य वाचकः प्रणवः तज्जपस्तदर्थभावनम् तज्जपस्तदर्थभावनम् ततः प्रत्यक्चेतनाधिगमोऽपि ततः प्रत्यक्चेतनाधिगमोऽपि अन्तरायाभावश्च अन्तरायाभावश्च व्याधिस्त्यानसंशय व्याधिस्यानसंशय प्रमादालस्याविरति प्रमादालस्याविरति भ्रान्तिदर्शनालब्धभूमिकत्व भ्रान्तिदर्शनालब्धभूमिकत्व अनवस्थितत्वानि अनवस्थितत्वानि चित्तविक्षेपाः चित्तविक्षेपाः तेऽन्तरायाः तेऽन्तरायाः दुःखदौर्मनस्य दुःखदौर्मनस्य अङ्गमेजयत्व अङ्गमेजयत्वा श्वासप्रश्वासाः श्वासप्रश्वासाः विक्षेपसः भुवः विक्षेपसः भुवः तत्प्रतिषेधार्थम् तत्प्रतिषेधार्थम् एकतत्त्वाभ्यासः एकतत्त्वाभ्यासः मैत्रीकरुणामुदित मैत्रीकरुणामुदित उपेक्षाणाम् उपेक्षाणाम् सुखदुःख सुखदुःख पुण्यापुण्यविषयाणाम् पुण्यापुण्यविषयाणाम् भावनातः भावनातः चित्तप्रसादनम् चित्तप्रसादनम् प्रच्छर्दनविधारणाभ्यां वा प्रच्छर्दनविधारणाभ्याम् वा प्राणस्य प्राणस्य विषयवतीव विषयवतीव प्रवृत्तिरुत्पन्ना प्रवृत्तिरुत्पन्ना मनसस्थितिनिबन्धिनी मनसस्थितिनिबन्धिनी विशोकावाज्योतिष्मती विशोकावाज्योतिष्मती वीतरागविषयं वा चित्तम् वीतरागविषयं वा चित्तम् स्वप्ननिद्राज्ञानालम्बनं वा स्वप्ननिद्राज्ञानालम्बनं वा यथाभिमतध्यानाद्वा यथाभिमतध्यानाद्वा परमाणुपरम परमाणुपरम महत्त्वान्तोऽस्य महत्त्वान्तोऽस्य वशीकारः वशीकारः क्षीणवृत्तेरभिजातस्येव क्षीणवृत्तेरभिजातस्येव मणिर्ग्रहीतृग्रहणग्राह्येषु मणिर्ग्रहीतुग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः तत्स्थतदञ्जनता समापत्तिः तत्र शब्दार्थज्ञानविकल्पैः तत्र शब्दार्थज्ञानविकल्पैः सङ्कीर्णा सवितर्का समापत्तिः सङ्कीर्णा सवितर्का समापत्तिः स्मृतिपरिशुद्धौ स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येव स्वरूपशून्येव अर्थमात्रनिर्भासा निर्वितर्का अर्थमात्रनिर्भासा निर्वितर्का एतयैव सविचारा एतयैव सविचारा निर्विचारा निर्विचारा सूक्ष्मविषया व्याख्याता सूक्ष्मविषया व्याख्याता सूक्ष्मविषयत्व
విషయత్వం చ సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం అలింగ పర్యవసానం తా ఏవ సబీజః సమాధిః తా ఏవ సబీజః సమాధిః నిర్విచార వైశారద్యే నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాదః అధ్యాత్మ ప్రసాదః ఋతం భరా తత్ర ప్రజ్ఞా ఋతుంభరా తత్ర ప్రజ్ఞా శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం శ్రుతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ విశేషార్థత్వాత్ తజ్జ సంస్కారః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధీ అన్య సంస్కార ప్రతిబంధీ తస్యాపి నిరోధే తస్యాపి నిరోధే సర్వనిరోధాత్ సర్వనిరోధాద్ నిర్బీజ సమాధిః నిర్బీజ సమాధిః ఇతి ఇతి శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సమాధిపాదః సమాధిపాదః ఈ రకంగా మొదటి పాదంలో ఉన్నటువంటి 51 సూత్రాలని మనం శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సమాధి సిద్ధించడానికి కావలసినటువంటి సాధనాలను తెలియజెప్పినటువంటి సాధన పాదాన్ని కూడా శ్రద్ధగా భక్తితో పఠిద్దాం. అథ శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సాధన పాదః సాధన పాదః తపస్వాధ్యాయ తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః క్రియాయోగః సమాధి భావనార్థః సమాధి భావనార్థః క్లేశతనూకరణార్థశ్చ ఏషతనూకరణార్థశ్చ అవిద్యాస్మిత అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశాః రాగద్వేషాభినివేశాః పంచక్లేశాః పంచక్లేశాః అవిద్యాక్షేత్రముత్తరేషాం అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను ప్రసుప్తతను విచ్ఛిన్నోదారాణాం విచ్ఛిన్నోదారాణాం అనిత్యాశుచి దుఃఖానాత్మసు అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా నిత్యశుచి సుఖాత్మఖ్యాతిరవిద్యా దృగ్దర్శన శక్త్యోః దృగ్దర్శన శక్త్యోః ఏకాత్మతేవాస్మితా ఏకాత్మదేవాస్మితా సుఖానుశాయీ రాగః సుఖానుశాయీ రాగః దుఃఖానుశాయీ ద్వేషః దుఃఖానుశాయీ ద్వేషః స్వరసవాహీ విదుషోపి స్వరసవాహీ విదుషోపి తథారూఢోభినివేశః తథారూఢోభినివేశః తే ప్రతిప్రసవహేయాః తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః సూక్ష్మాః ధ్యానహేయాః ధ్యానహేయాః తద్వృత్తయః తద్వృత్తయః క్లేశమూలః క్లేశమూలః కర్మాశయః కర్మాశయః దృష్టాదృష్టజన్మవేదనీయః దృష్టాదృష్టజన్మవేదనీయః సతిమూలే తద్విపాకః సతిమూలే తద్విభాగః జాత్యాయుర్భోగాః జాత్యాయుర్భోగాః తే హ్లాదపరితాపఫలాః తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వ
हेतुत्वात् पुण्यहेतुत्वात् परिणामताप संस्कार दुःखैः परिणामतापसंस्कार दुःखैः गुणवृत्ति विरोधाच्च गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः दुःखमेव सर्वं विवेकिनः हेयं दुःखमनागतम् हेयं दुःखमनागतम् द्रष्टृदृश्ययोः द्रष्टृदृश्ययोः संयोगो हेयहेतुः संयोगो हेयहेतुः प्रकाशक्रियास्थितिशीलम् प्रकाशक्रियास्थितिशीलम् भूतेन्द्रियात्मकम् भूतेन्द्रियात्मकम् भोगापवर्गार्थं दृश्यम् भोगापवर्गार्थम् दृश्यम् विशेषाविशेष विशेषाविशेष लिङ्गमात्रालिङ्गानि लिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि गुणपर्वाणि द्रष्टादृशिमात्रः द्रष्टादृशिमात्रः शुद्धोऽपि शुद्धोऽपि प्रत्ययानुपश्यः प्रत्ययानुपश्यः तदर्थ एव तदर्थ एव दृश्यस्यात्मा दृश्यस्यात्मा कृतार्थं प्रति कृतार्थं प्रति नष्टमप्यनष्टम् नष्टमप्यनष्टम् तदन्यसाधारणत्वात् तदन्यसाधारणत्वात् स्वस्वामिशक्त्योः स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः स्वरूपोपलब्धिहेतुः संयोगः संयोगः तस्य हेतुरविद्या तस्य हेतुरविद्या तदभावात् तदभावात् संयोगाभावः संयोगाभावः हानं तदृशेः कैवल्यम् हानं तदृशेः कैवल्यम् विवेकख्यातिः विवेकख्यातिः अविप्लवाहानोपायः अविप्लवाहानोपायः तस्य सप्तधा तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा प्रान्तभूमिः प्रज्ञा योगाङ्गानुष्ठानात् योगाङ्गानुष्ठानात् अशुद्धिक्षये अशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः ज्ञानदीप्तिराविवेकख्यातेः यमनियमासन यमनियमासन प्राणायाम प्राणायाम प्रत्याहार प्रत्याहार धारणाध्यान धारणाध्यान समाधयोऽष्टावङ्गानि समाधयोष्टावङ्गानि अहिंसा सत्यमस्तेय अहिंसा सत्यमस्तेय ब्रह्मचर्या परिग्रहाः ब्रह्मचर्या परिग्रहाः यमाः यमाः जातिदेशकाल जातिदेशकाल समयानवच्छिन्नाः समयानवच्छिन्नाः सार्वभौमाः सार्वभौमाः महाव्रतम् महाव्रतम् शौचसन्तोष शौचसन्तोष तपस्वाध्याय तपस्वाध्याय ईश्वरप्रणिधानानि ईश्वरप्रणिधानानि नियमाः नियमाः वितर्कबाधने वितर्कबाधने प्रतिपक्षभावनम् प्रतिपक्षभावनम् वितर्काहिंसादयः वितर्काहिंसादयः कृतकारितानुमोदिताः कृतकारितानुमोदिताः
सर्वकारितानुमोदिताः लोभक्रोधमोहपूर्वकाः लोभक्रोधमोहपूर्वकाः मृदुमध्याधिमात्राः मृदुमध्याधिमात्राः दुःखाज्ञानानन्तफलाः दुःखाज्ञानानन्दफलाः इति प्रतिपक्षभावनम् इति प्रतिपक्षभावनम् अहिंसा प्रतिष्ठायाम् अहिंसा प्रतिष्ठायाम् तत्सन्निधौ वैरत्यागः तत्सन्निधौ वैरत्यागः सत्यप्रतिष्ठायाम् सत्यप्रतिष्ठायाम् क्रियाफलाश्रयत्वम् क्रियाफलाश्रयत्वम् अस्तेयप्रतिष्ठायाम् अस्तेयप्रतिष्ठायाम् सर्वरत्नोपस्थानम् सर्वरत्नोपस्थानम् ब्रह्मचर्यप्रतिष्ठायाम् ब्रह्मचर्यप्रतिष्ठायाम् वीर्यलाभः वीर्यलाभः अपरिग्रहस्थैर्यै अपरिग्रहस्थैर्यै जन्मकथन्ता सम्बोधः जन्मकथन्ता सम्बोधः शौचात् स्वाङ्गजुगुप्सा शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः परैरसंसर्गः सत्त्वशुद्धि सत्त्वशुद्धि सौमनस्यैकाग्र्य सौमनस्यैकाग्र्य इन्द्रियजय इन्द्रियजय आत्मदर्शनयोग्यत्वानि च आत्मदर्शनयोग्यत्वानि च सन्तोषात् सन्तोषात् अनुत्तमसुखलाभः अनुत्तमसुखलाभः कायेन्द्रियसिद्धिः कायेन्द्रियसिद्धिः अशुद्धिक्षयात् तपसः अशुद्धिक्षयात् तपसः स्वाध्यायात् स्वाध्यायात् इष्टदेवता संप्रयोगः इष्टदेवता संप्रयोगः समाधिसिद्धिः समाधिसिद्धिः ईश्वर प्रणिधानात् ईश्वरप्रणिधानात् स्थिरसुखमासनम् स्थिरसुखमासनम् प्रयत्नशैथिल्य प्रयत्नशैथिल्य अनन्तसमापत्तिभ्याम् अनन्तसमापत्तिभ्याम् ततो द्वन्द्वानभिघातः ततो द्वन्द्वानभिघातः तस्मिन् सति तस्मिन् सति श्वासप्रश्वासयोः श्वासप्रश्वासयोः गतिविच्छेदः गतिविच्छेदः प्राणायामः प्राणायामः बाह्याभ्यन्तरस्तम्भवृत्तिः बाह्याभ्यन्तरस्तम्भवृत्तिः देशकालसङ्ख्याभिः देशकालसङ्ख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः परिदृष्टो दीर्घसूक्ष्मः बाह्याभ्यन्तरविषयाक्षेपी बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः चतुर्थः ततः क्षीयते ततः क्षीयते प्रकाशावरणम् प्रकाशावरणम् धारणासु च धारणासु च योग्यता मनसः योग्यता मनसः स्वविषया संप्रयोगे स्वविषया संप्रयोगे चित्तस्य चित्तस्य स्वरूपानुकार इव स्वरूपानुकार इव इन्द्रियाणां प्रत्याहारः इन्द्रियाणां प्रत्याहारः
తతః పరమావశ్యత తతః పరమావశ్యత ఇంద్రియాణాం ఇంద్రియాణాం ఇతి ఇతి శ్రీ పతంజలి యోగ సూత్రేషు శ్రీ పతంజలి యోగ సూత్రేషు సాధన పాదః. సాధన పాదః. ఈ రకంగా యోగ దర్శన అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఆచార్యులు ఇంతవరకు ఏవైతే సూత్రాలని ప్రవచించారో, అర్థాన్ని బోధించారో, ఆ సూత్రాల్ని కేవలం శ్రవణం చేయడమే కాకుండా పఠించి వాటిని ధారణ చేసేటువంటి స్థితికి కూడా మనల్ని ఆ శ్రీనివాస పరబ్రహ్మ తీసుకువెళ్ళాలని, యోగ దర్శనంలో చెప్పినటువంటి తత్వం మనకు అందాలని, అంతకు మించి సమాధిని సాధించేటువంటి ఆ సాధనా పాదం ఏదైతే ఉందో ఆ పాదం యొక్క పరమార్థం కూడా అన్వయించుకుని యథామతి యథాశక్తి అటువంటి స్థితిని అందివ్వమని ఆ దేవదేవుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మని త్రికరణ శుద్ధిగా మనందరం కూడా కోరుకుంటూ ఈ యోగ దర్శనంలో మనం భగవద్గీతను కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆచార్యుల ద్వారా మనందరం కలిసి గీతా పారాయణ కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించుకుని తదుపరి ఆచార్యముఖంగా మంగళాది శ్లోకాలన్నీ కూడా పఠించుకుని నేటి కార్యక్రమాన్ని మంగళాంతంగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్గు స్పృణతే అని మనకి ఉపనిషత్తులో వేదంలో కనిపిస్తున్నది. విద్వాన్ తెలివైన వాడు తన రోజు ప్రతి సందర్భంలోనూ ఈ విధంగా ఆలోచన చేసుకోవాలి. కిమహం సాధునా కరవం, నేను మంచి పనులే చేశానా, నేను మంచిగానే నడుచుకుంటూ ఉన్నానా, నేను పాజిటివ్గా మంచిగానే ఉన్నానా అని ఆలోచన చేసుకోవాలి. దానితో పాటు కిమహం పాపమకరవమితి, నేను వేరే దాన్ని అంటే చెడు దాన్ని ఆచరిస్తూ ఉన్నానా, చెడు ఆలోచిస్తున్నానా, చెడు వైపు మళ్ళుతూ ఉన్నానా అని తెలివైన వాడు నిరంతరం తనను తాను పరిశీలన చేసుకోవాలి అని వేదం చెబుతున్నది. ఎందుకు పరిశీలన చేసుకోవాలి అన్నట్లయితే మనందరికీ స్పష్టంగా తెలిసిన సమాధానమే. మనం తప్పులు చేయకుండా ఆ తప్పులు చేసి వచ్చేటువంటి దుర్మార్గమైన ఫలితాన్ని అనుభవించకుండా ఉండేందుకు కోసం, జాగ్రత్త పడడం కోసం. అలా రెండవది, మనం ఏదైతే మేలు చేస్తుందో, ఏదైతే మంచిదో ఆ పనులు చేస్తూ ఆ మేలైన ఫలితాన్ని మరింత ఎక్కువగా పొందడం అనేదే ఫలితం కనిపిస్తున్నది. పరమాత్మ ఈ అభిప్రాయాన్నే తన యొక్క భగవద్గీతలో ప్రధానంగా చెప్పదలిచాడు. దాంట్లో సంసారానికి కారణమైనవేమిటి, సంసారాన్ని దాటించగలిగినవేమిటి అని ఆలోచన చేస్తున్నట్లయితే గుణములు అనే పదాలతో వెనకటి అధ్యాయాల్లో విస్తారంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మరింత విస్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ దైవాసుర సంపద్విభాగ యోగంలో మరింత విస్తారంగా అదే విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు. దైవీ గుణాలు కొన్ని ఉన్నాయి, ఆసురీ గుణాలు కొన్ని ఉన్నాయి అని మనకి తెలుసు. కొన్ని దైవీ గుణాలు అంటే ఏదైతే మనకి మేలు చేస్తాయో, మనల్ని మేలు వైపు నడిపిస్తూ ఉంటాయో అవి దైవీ గుణాలు. ఉదాహరణకు సత్వగుణం అని అనుకోవచ్చు. అలాగే రాజస తామస గుణాలు అనేవి ఆసురీ గుణాలు అని మనం అనుకోవచ్చు. ఈ రెండిటి గుణాల యొక్క విశ్లేషణ పరమాత్మ చేస్తూ ఉన్నాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో రెండింటిని విడదీసి చూపిస్తున్నాడు. దాంట్లో ఏ పక్షాన్ని వెళ్ళాలి, దాన్ని ఆశ్రయించాలి, మనల్నే నిర్ణయించుకోండి అని వేదం చెప్పిన మాటలనే మనకి చెబుతూ ఉన్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే దైవాసుర సంపద్విభాగ యోగం పరమాత్మ ఇక్కడ ప్రతిపాదన చేస్తున్నాడు. ఇంకా సందర్భం చూసుకుంటూ ఉన్నట్లయితే వెనకటి అధ్యాయాలలో పరమాత్మ విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూసేటువంటి సామర్థ్యం అప్పటికి అర్జునుడికి లేదు. మనలాంటి ద్వైధీభావంతో మనలాగానే ఆలోచనలోనే అతను ఉన్నాడు. కానీ పరమాత్మ తన యొక్క దివ్యమైన కరుణతో ఒక అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని అనుగ్రహించాడు, దివ్య దృష్టిని ఇచ్చాడు, దివ్య నేత్రాలను ఇచ్చాడు. ఆ దివ్య నేత్రాల ద్వారా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని ఆయన దర్శించగలిగాడు. ఆ రోజు అనుకున్నాం, ఏమిటి ఆ దివ్య చక్షువులు అన్నట్లయితే మన మనస్సే, నిర్మలమైన మన మనస్సే అని అనుకున్నాం.
గుణములతో కూడినటువంటి మనము పరమాత్మను దర్శించలేకపోతూ ఉన్నాము. పరమాత్మ యందు దృఢమైన స్థితిని కనిపించినటువంటి విగ్రహం మీదే, అంటే దేవాలయంలో ఉండేటువంటి ప్రధాన విగ్రహం పైనే పరమాత్మ భావన మనం నిరంతరము చేయలేకపోతూ ఉన్నాం. ఇక చరాచర సమస్త బ్రహ్మాండంలో పరమాత్మ భావనం చేయడం మనకి సాధ్యపడదు. ఎందుకు? దానికి ప్రతిబంధకమైనటువంటి ఆసురీ భావాలతో మన మనస్సు చాలా నిండిపోయి ఉన్నది. కాబట్టి ఆ పరమాత్మను దర్శించడం, ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించడం మనకి సాధ్యపడదు. దానికి భక్తి అవసరమనే అభిప్రాయంతోనే ఆ విశ్వరూపాధ్యాయం తర్వాత భక్తి యోగాన్ని బోధించాడు. ఆ భక్తి స్థిరంగా నిలవాలి అనే ఉద్దేశ్యంతోనే పై అధ్యాయాలు చెప్పుకుంటూ ఇక్కడ ఆయన క్షేత్రజ్ఞ ఉపాసన తర్వాత సర్వవ్యాపి నేనే, వాసుదేవ సర్వం నేనే అనే విషయాన్ని ప్రతిపాదన చేసి ఆ విషయాన్ని గ్రహించడం, ఆ విషయాన్ని మనసులో పదిలంగా దృఢంగా ఉంచుకోవడం, నమ్మటం, చూడగలగటం ఎట్లా అన్నట్లయితే నీ యొక్క గుణాలను నువ్వు విమర్శించుకో అని సమాధానం చెప్పడం కోసమే ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఏది సాత్విక గుణాలు, ఏది ఆసురీ గుణాలు, ఏది ఆచరించడం వల్ల నేను నిర్మల మనస్సును పొంది, అంటే పరమాత్మ ఇచ్చినటువంటి ఆ మనోదృష్టిని, ఆ దివ్య చక్షువుని నేను సంపాదించగలిగిన వాడినవుతానో, పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని నేను చూడగలిగిన వాడినవుతానో, అటువంటి గుణాల వైపు మళ్ళడం, ఆ విధమైన సాధనలు చేయడం, ప్రతిబంధకమైన గుణ నిరసన కార్యక్రమాలు చేయడం ఈ అధ్యాయం యొక్క ఉపదేశ సారాంశం. ఇదే ఉపదేశం మనకి ఈ పతంజలి యోగ సూత్రాల్లో కూడా కనిపిస్తున్నది. ఈ పతంజలి యోగ సూత్రాలు కూడా ఆ భగవద్గీతలో ఉండే అంశాలనే కొన్నిటిని మరింత విస్తారంగా చెబుతూ పతంజలి మహర్షి ఉన్నారు అనే విషయాన్ని మనం ఒకసారి అనుకున్నాం. దాంట్లోనే అన్ని వెరసి ప్రతి సూత్రాన్ని విమర్శించినా భగవద్గీత అంశమే ఇక్కడ ప్రస్తుతమవుతూ ఉంటుంది. వెరసి ఒక సూత్రం మనం పరిశీలన చేసుకున్నట్లయితే అష్టాంగ యోగాలు ప్రసిద్ధమైన అంశమే. దాన్ని ఏమన్నారు? యోగాంగానుష్ఠానాద్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతే అని. ఎప్పుడైతే యోగాంగములను మనం సక్రమంగా క్రమమైన దారిలో, గురువులు చెప్పిన దారిలో, శాస్త్రము చెప్పిన విధానంతో ఆలోచన చేసుకుంటూ సాధన చేసుకుంటూ మనం వెళతామో అప్పుడు మోక్షానికి లేక సంసారాన్ని నుంచి బయటకు దాటడానికి కారణమైన వివేక ఖ్యాతి మనకి అబ్బుతుంది అని చెప్పారు. ఇప్పటికీ వివేక ఖ్యాతి మనకి ఉన్నది అంటే ఈ మొత్తం అంతా సంసారం మిథ్య అనే మాటలు మనము మాట్లాడుతూ ఉన్నాం. ఆ విషయాలు కాస్తో కూస్తో మనకి తెలుసు, కానీ ఒక్క క్షణంలో అది ఎగిరిపోతుంది, మనం వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి నిరంతరాయంగా మన అనుభవంలోకి ఆ విషయాలు రావు. ఎందుకు? మనకి ఆసురీ గుణాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి వివేక ఖ్యాతి మనకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే యోగాంగాలను మనం చెప్పుకున్నటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులను వరుసపెట్టి సాధన చేసుకుంటూ వస్తాము, తద్వారా మనలో ఉండేటువంటి ఈ మనస్సులో ఉండేటువంటి నిర్మాల్యం అంతా, గుణముల యొక్క ప్రభావం అంతా నీరు గారిపోతుంది, మనస్సు నిర్మలమవుతుంది. పరమాత్మ అక్కడిచ్చినటువంటి దివ్యందామితే చక్షు అంటే నిర్మలమైన మనస్సును ఏదైతే ఇచ్చాడో అది మనం సంపాదించగలిగిన వాళ్ళం అవుతాం. దాంట్లో ఆ వరుస క్రమంలోనే మొదటిగా చెప్పినది యమం. యమం అనే పదానికి మనం అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అని దుర్మార్గ గుణాలే చెప్పుకున్నాం. అంటే కొన్ని గుణాలను చెప్పుకున్నాం. ఏవైతే సంసారాన్ని పడవేస్తాయో దానికి ఆపోజిట్ హింస లేకపోవుట, అలాగే అసత్యం, సత్యమైన అంటే మార్పు చెందే పదార్థాలను ఆశ్రయించుట, మార్పు చెందే పదార్థాలను మార్పు చెందనివి అని భ్రమపడి దాన్ని పొందుట, అలాగే దొంగతనం, మానసికమైన కూడా దొంగతనాలు కూడా చాలా ఉన్నాయి. ఒక వస్తువు కనిపిస్తే అది వాడికన్నా నా మెళ్ళలో మరింత అందంగా కనిపిస్తుంది అనుకోవడం కూడా ఒక దొంగతనమే. ఇది కూడా తామస గుణమే, ఇది కూడా పాపహేతువే, ఇది కూడా సంసారహేతువే. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే ఆసురీ గుణాలు ఉన్నాయో బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం కాని స్థితి మళ్ళీ సంసారానికి కారణమవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సంసారం నుంచి దాటాలి అన్నట్లయితే సాత్విక గుణాలు ఆశ్రయించాలి. ఆ సాత్విక గుణాలు ఏవి అని చెప్పడానికి ఆసురీ గుణాల యొక్క ప్రతియోగిగా ఈ మరింత స్పష్టంగా ఉండేందుకు కోసం అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ అనే మాటల ద్వారా ఈ పతంజలి మహర్షి చెప్పాడు. వెరిసి ఏవి ఆచరించాలి అనే మాటకు పై సూత్రాలలో నియమం అనే వ్యవహారంలో ఆయనకు చెప్పుకుంటూ వచ్చాడు.
ఇవాళ మనం పారాయణ చేసుకోబోయేటువంటి ఈ దైవాసుర సంపద్విభాగ యోగంలో కూడా పరమాత్మ ఇదే విషయాలు చెప్పాడు. ఈ అహింసాది వ్రతాన్ని ఆశ్రయించండి, మనస్సు ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుందో, పాజిటివ్గా ఉంటుందో దాన్ని సంపాదించండి అనే ఉపదేశాన్ని చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మనం మనసులో పాజిటివ్ ఉంటుందో, మన మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ లేక పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ మొత్తం పరిస్థితి ఉంటుందో అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. మన చుట్టూ పాజిటివ్ ఉన్నట్లయితే ప్రపంచమంతా కూడా సంతోషమయంగా కనిపిస్తుంది. పాజిటివ్ అంటే సాత్విక గుణాలే, దైవీ గుణాలే. అది కాక నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ, నెగిటివ్ ఆలోచనలు కానీ, నెగిటివ్ కనుక మనసులో ఉన్నట్లయితే మనం దుఃఖపడుతూ ఉంటాం. పక్కవారి గురించి మనం నెగిటివ్గా అనుకుంటే మనమే బాధపడతాం. లోకమంతా కూడా దుఃఖమయంగానే కనిపిస్తుంటుంది. కాబట్టి ఆసురు నుంచి మనం ఎట్లా బయటపడాలి, సాత్వికాన్ని ఎట్లా సంపాదించాలి, ఏ కారణం చేత సంపాదించాలి అని చెప్పటమే ఈ పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం. దీనికి ఆధారభూతమైనటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అభిప్రాయం. ఈ రెండిటి యొక్క ఉద్దేశ్యము ఒకటే. అక్కడ పరమాత్మ యొక్క విరాట్ స్వరూప దర్శనం కోసం ఎటువంటి నిర్మలమైన మనస్సు కావాలో అటువంటి నిర్మలమైన మనస్సును ఏర్పాటు చేసుకోవడం. ఇక్కడ కూడా ఆయన యోగ చిత్తవృత్తి నిరోధ, అన్ని రకాలైనటువంటి చిత్తవృత్తులు లేని స్థితిని సంపాదించడమే ఈ దైవాసుర విభాగ యోగము యొక్క పతంజలి మహర్షి యోగ సూత్రాల యొక్క సారాంశమదే. ఈ రెండిటి యొక్క అభిప్రాయాన్ని గమనించి మనం కూడా ఆత్మవిమర్శన చేసుకుంటూ సాత్విక గుణాలపై అడుగు వేద్దాం. ఏవైతే ప్రతిబంధకాలో అటువంటి గుణాలను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధతో ఈ దైవాసుర సంపద్విభాగ యోగ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎవరైతే ఈ దైవాసుర సంపద్విభాగంలో ఉండేటువంటి శ్లోకాలు పారాయణ చేస్తారో, ఆ పారాయణ శబ్దాలను భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళలో ఉండేటువంటి ఆసురీ శక్తులు నశిస్తాయి. వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళలో కూడా సాత్విక భావనలు చిగురిస్తాయి. వాళ్ళ చుట్టూదా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని ఫలశ్రుతి మనకి కనిపిస్తున్నది. కనుక పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మనమందరం కలిసి శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి ఈ అధ్యాయ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత
माशुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव द्वौ भूतसर्गौ लोकेऽस्मिन् दैव आसुर एव च दैवो विस्तरशः प्रोक्तः आसुरं पार्थ मे शृणु प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः न शौचं नापि चाचारः न सत्यं तेषु विद्यते असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम् एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहान् प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चयान् इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इति ज्ञानविमोहिताः अनेकचित्तविभ्रान्ताः मोहजालसमावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसम्भावितास्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् अहङ्कारम् बलम् दर्पम् कामम् क्रोधम् च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् त्रिविधं नरकस्येदम् द्वारं नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभः तस्मादेतत्त्रयं त्यजेत् एतैर्विमुक्तः कौन्तेय
तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परां गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् तस्माच्छास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तम् कर्म कर्तुमिहार्हसि इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम షోడశోధ్యాయః. ఈ విధంగా మనం ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఉండేటువంటి శ్లోకాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నాం. పరమాత్మ ఉపదేశాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. పరమాత్మ మనుష్యులు ఎప్పుడు సుఖంగా ఉంటారు అన్నట్లయితే వాళ్ళల్లో కనుక మితిమీరిన క్రోధము, లోభము అనే భావనలు ఉంటాయో, మితిమీరిన కోరికలు, మితిమీరిన క్రోధము, మితిమీరినటువంటి లోభము లాంటివి ఉంటే వాళ్ళు దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఆ దుఃఖాన్ని ఏ విధంగా పొందుతారు అనే విషయం మనందరికీ అనుభవంలో ఉండే విషయమే. ఇవన్నీ దేనివల్ల పుడతాయి అన్నట్లయితే ఉద్రేకం వల్ల పుడుతూ ఉంటుంది. నాది, నేను అనే భావనలో పుడుతూ ఉంటుంది. ప్రతి చోట్ల కూడా సమతా దృష్టిని పెంచుకోగలిగినట్లయితే, సమత్వం అంటే మానవుల యందు ఒకే రకమైన స్థితిలో ఉండుట, మిత్రపక్షము లేక శత్రుపక్షము లాంటి భేదము లేకుండా సర్వసమతాభావనతో అక్కడ వ్యవహరించి ఉన్నట్లయితే అక్కడ అన్నీ కూడా అతనికి హృదయంగానే తోస్తూ ఉంటాయి. అక్కడ ఏది ధర్మమో అదే ప్రకాశిస్తుంది. ఎందుకు? మనస్సులో ప్రతిబంధకంగా ఉండేటువంటి తామస గుణాలు లేవు. తామస గుణాలు లేవు కనుక చెడు భావనలు వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి స్వయంగా ఉండేటువంటి సత్వగుణమే ప్రకాశిస్తుంది. అప్పుడు మేలు ఏదో, శాస్త్రం ఏదో మనకే గోచరిస్తుంటుంది. మనకు సహాయంగా శాస్త్రములు, మహర్షులు ఉన్ననే ఉన్నారు. వీళ్ళందరి సహకృతితో మన యొక్క సమతాభావనతో కూడి ఉన్నటువంటి మన యమ నియమాది సాధన ద్వారా మనం ప్రత్యాహార స్థితి, మనమే అనుకున్నాం, మన మనస్సులో మరొక విషయం రాకుండా, మన మనస్సులో మరే ఇతర ఇంద్రియములు కూడా తన యొక్క విషయాన్ని రిఫ్లెక్షన్ చేయకుండా, అభినివేశం చేయకుండా, ప్రతిబింబించకుండా ఉండేట్లుగా మనం చూసుకోగలిగిన వాళ్ళమవుతాం. ఎప్పుడైతే మనలో ప్రత్యాహార స్థితి కలుగుతుందో ఆ పరమాత్మ యొక్క ధ్యానము అనే స్థితి మనకి పై దశలో అబ్బుతుంది. పరమాత్మ చెప్పినటువంటి పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని, లేకపోతే మన యొక్క స్వస్వరూపాన్ని, లేకపోతే యోగ దర్శన రీత్యా తన యొక్క స్వరూపాన్ని, కైవల్య స్థితిని మనం పొందగలిగిన వాళ్ళమవుతాం. మనలో ఉండేటువంటి ఆసురీ భావనలు పోగొట్టేట్లుగా చూడమని, మనకు సాత్విక గుణాలు పెంపొందించేట్లుగా చూడమని, అటువంటి వివేకాన్ని వేదము చెప్పినట్లుగా కిమహం సాధనా కరవం కిమహం పాపమకరవమితి అనే విచక్షణ మనకి నిరంతరం అనుగ్రహించమని ఆ ఏడుకొండల నాథుని ప్రార్థన చేసుకుంటూ, ఈ పరమపావనమైన ఆయన పాదాలయందు ఈ పారాయణ ఫలితాన్ని సమర్పణ చేసుకుంటూ మంగళ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నా